నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మాటల్లో బేస్, విమర్శల్లో పంచ్, కంటెంట్లో దమ్ము మరోసారి చూపించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. ఉద్యమకారుల ఆత్మ గౌరవ సభ. ఆ సభలో కవిత పేల్చిన తూటాలు, మాటలు, వాటి గురించి చర్చిద్దాం. తెలంగాణ జాగృతి వైస్ ప్రెసిడెంట్ యాదగిరి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. ఒకప్పుడు పాదయాత్రలని, ప్రజా సమస్యల్ని పట్టుకొని ఊరూరా తిరగటం కానీ, ఇప్పటి వరకు జాగృతి అధ్యక్షురాలుగా ఏవైతే కార్యక్రమాలు మీ జాగృతి నుంచి జరిగినాయో, అక్క కేంద్ర బిందువుగా మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఈ రోజు జరిగిన ఈ ఉద్యమకారుల సభ, ఆత్మగౌరవ సభ, ఇది అవన్నీ ఒకెత్తు, ఇది ఒకెత్తులాగా కనిపించింది. ఉద్యమ సంఘాలు వచ్చిన వాళ్ళు సుమారు ఎంతమంది ఈ ప్రచారానికి మీరు ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో వచ్చారా? ఇంకా ఎక్కువ వచ్చారా? ఇంకా ఎక్కువ వచ్చారండి. దాదాపు తెలంగాణ ఉద్యమకారుల సంఘం 10 సంఘాలకు పైగా వచ్చినాయి. 10 సంఘాలకు పైన వచ్చినాయి. ముఖ్యంగా మీ అందరూ తెలుసు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు జాగృతి జనం బాట అనే కార్యక్రమం తీసుకుని అక్టోబర్ 25 తారీఖు నాడు తీసుకుని గత సంవత్సరం అక్కడ నుండి కంటిన్యూగా వస్తూ ఎలక్షన్ల టైంలో మాత్రమే ఆపుకుంటూ, అంటే కోడ్ రావడంతో ఆపుకుంటూ మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ జనం బాట కార్యక్రమంలోకి వెళ్ళినప్పుడు తెలంగాణలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం ఏంది, అసలు తెలంగాణలో బాధపడుతున్న జనాలు, ప్రజలు ఎట్లా, ఏ విధంగా బాధపడుతుర్రు అనే కోణంలో ఈ కార్యక్రమం చేసినాం. అప్పుడు తెలంగాణలో ఉన్న ఉద్యమకారులందరూ కవితక్క దగ్గర రావడం జరిగింది. తెలంగాణ తెచ్చుకున్నాం, ఆంధ్ర పాలకులలో మనం బాధపడుతున్నాం, తెలంగాణ కొట్లాడి ఎంతో మంది అమరులై మన విద్యార్థులు కానీ అందరి ఉద్యమాల ఫలితం తెలంగాణ వచ్చిన తెలంగాణలో ఉద్యమకారులకు న్యాయం జరగలేదు అని చెప్పి కవితక్క దృష్టికి తీయడం జరిగింది. అప్పుడు కవితక్క ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ తెలంగాణ తెచ్చుకుంది మన తెలంగాణ ప్రజల గురించి కదా, మరి మన ప్రజల గురించి మనం తెచ్చుకున్న తెలంగాణ, మరి ఉద్యమకారులు ఆ రోజు తెలంగాణ గురించి కొట్లాడిన ఉద్యమకారులకు న్యాయం జరుగుతలేదు, ఏ విధంగా న్యాయం చేద్దాం అన్న ఉద్దేశంతో ఇవాళ ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ అని ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. అసలు మేము ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది. ఎస్, యాదగిరి గారు, అక్క మాటలు తీసుకుంటే, కవిత గారి మాటలు తీసుకుంటే, మాది ఫక్త్ రాజకీయ పార్టీ కాదు, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని నిలిపి చూపించే ఒక రాజకీయ శక్తి అన్నారు. అంటే తెలంగాణ వచ్చి 12 ఏళ్ల పడి, ఇప్పుడు 12 ఏళ్ల సంవత్సరాల చరిత్ర మనది. ఇప్పుడు కూడా తెలంగాణ గురించి, తెలంగాణ వాదం గురించి సభలు, నెక్స్ట్ ఏంటి, ఉద్యమాలేనా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలను తీసుకున్నట్టయితే ఫక్త్ రాజకీయ పార్టీలే, కాంగ్రెస్ని తీసుకున్నా, బీజేపీని తీసుకున్నా, ఈవెన్ బీఆర్ఎస్ని తీసుకున్నా, ఒక ఉద్యమ పార్టీగా నెలకొల్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇది ఉద్యమ పార్టీ కాదు, ఇది ఫక్త్ రాజకీయ పార్టీ అని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులు ఫక్త్ రాజకీయ పార్టీ అనుకోలే, ఇది ఉద్యమకారులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని నమ్మిరు. ఇంతమంది బలిదానాలతో తెలంగాణ వచ్చింది కదా. మరి ఆ రోజు ఉద్యమకారులు ఈరోజు చెప్పుకోవాలంటే, అసలు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంఘాలు, వ్యాపారస్తులు, డాక్టర్లు, లాయర్లు, విద్యార్థులు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళు వాళ్ళు అని లేకుండా తెలంగాణ ప్రజలంతా ఏకమై చేసినటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం. అదొక చరిత్ర. అలాంటి ఉద్యమం చేస్తే అందులో ఎంతోమంది బలిదానాలు అయితే వాళ్ళ మీద వచ్చినటువంటి తెలంగాణ టీఆర్ఎస్, ఆ రోజు టీఆర్ఎస్ని ఎంతో నమ్ముకోరు, కానీ పోతే ఈ రోజుకు ఉద్యమ పార్టీ పోయింది, ఇది రాజకీయ పార్టీ అని చెప్పారు. వాళ్ళ గుండెలు పగిలిపోయినాయి. అట్లా జరగకూడదు అని కవితక్క ఈరోజు ఫక్త్ రాజకీయ పార్టీ కాదు, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ వాదంతోనే మా రాజకీయ పార్టీ ఉంటుంది అన్నది. ఎందుకంటే తెలంగాణలో ఒక చరిత్ర ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అలాంటి రాష్ట్రాన్ని, తెలంగాణను విడదీసి మా పార్టీ ఉండదు. తెలంగాణతో అనుసంధానంగానే తెలంగాణ ప్రజలను కాపాడుకోనికి, తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకోనికి, ఇట్లా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడానికి రాజకీయ పార్టీగా రూపొందబోతుంది. ఇంకోటి చాలా సూటిగా మాట్లాడిన మాట నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం, కవిత మాటల్లో 10 ఏళ్ళు బీఆర్ఎస్కు అధికారం ఇస్తే
ఉద్యమ నాయకులకు ఏం చేయలేదు అని డైరెక్ట్గా అన్నారు. 10 ఏళ్లలో కొన్నేళ్ళు కవిత గారు కూడా ఆ పార్టీలో ఉన్నవాళ్ళే. అంటే అక్కడ ఎక్కడ కేసీఆర్ ఫెయిల్ అయినరు, లేకపోతే ఎక్కడ ఇతర నేతలు ఫెయిల్ అయినరు అని కవిత గారి అభిప్రాయం అని మీరు అనుకుంటున్నారు? ఒక్క విషయం అండి, ఈరోజు ఇప్పుడున్న నాయకులను చూడండి బీఆర్ఎస్లో, ఆ రోజు గవర్నమెంట్ ఉన్న నాయకులను చూడండి బీఆర్ఎస్లో, ఉద్యమకారులను చూడండి, ఉద్యమాలు చేసిన నాయకులు ఎవరు, తెలంగాణ ఉద్యమం నిరంతరం కొట్లాడిన నాయకులు ఎవరు, నీకు ప్రభుత్వం వచ్చిన తర్వాత అయిన నాయకులు ఎవరు, ఎమ్మెల్యేలు ఎవరు, మినిస్టర్లు ఎవరు, ఆ రోజు ఉద్యమంలో ఎక్కడురు? లాఠీతోని కొట్టించిన వాళ్ళు బీఆర్ఎస్లో టీఆర్ఎస్లో మంత్రులు అయ్యారు. మరి నిజంగా అది తప్పు కాదా? ఆ రోజు చేసిన ఉద్యమకారుల పరిస్థితి ఏంది? మిమ్మల్ని నమ్ముకోని కదా. రాజకీయ పార్టీ అయితే ఎవరికైనా, రాజకీయ పార్టీ అయితే ఉద్యమకారులకు వాళ్ళకు అండగా ఉంటుంది అనుకుంటారు, కానీ అడ్డంగా తొక్కేస్తుందని ఎవరు అనుకోరు. అలా తొక్కినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి నిజంగా న్యాయం చేయలేవారు. ఎక్కడో చాలా తక్కువ మందికి న్యాయం చేసింది. మంచి మంచి ఉద్యమకారులు అంతా రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు ఆ రోజు టీఆర్ఎస్ నమ్ముకోలే కదా, అందుకని ఈరోజు వాళ్ళకి ఎక్కడ ఆ రోజు టీఆర్ఎస్, ఈరోజు బీఆర్ఎస్లో ఉద్యమకారులకు న్యాయం జరగలేదు 100%. ఉద్యమకారులుగా పేరున్న ఒకరిద్దరి పేర్ల గురించి డైరెక్ట్గా ప్రస్తావించిండ్రు. అది కోదండరాం, ఆకునూరు మురళి. అసలు కోదండరాం కాంగ్రెస్కి కాస్త సపోర్ట్గా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ గెలిచింది అనే అర్థంలో మాట్లాడిండ్రు. నిజానికి తెలంగాణ వాదంలో అయినా, కాంగ్రెస్ గెలవటంలో అయినా కోదండరాం పాత్ర తీయలేనిది, పక్కన పెట్టి మాట్లాడలేనిది. కానీ కోదండరాం ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? ఆకునూరి మురళి విద్యార్థులకు ఏం చేసిండ్రు అనే క్వశ్చన్స్ దాకా వచ్చినాయంటే అసలు ఆయన నిజంగా ఏం చేయట్లేదు అని అనుకుంటున్నారా, లేకపోతే చేసిన దాఖలాలు మీకు ఎక్కడా కనిపించలేదా? ఒకటి మేడం, ఆ రోజు కోదండరాం తెలంగాణ జాగ్ చైర్మన్. అవును, తెలంగాణ జాగ్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్రానికి సుపరిచితుడు కోదండరాం. ముఖ్యంగా తెలంగాణ మూమెంట్ 100%. ఆ రోజు కేసీఆర్ తోటి, జయశంకర్ గారితో సమానమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కోదండరాం. అలాంటి కోదండరాం కేసీఆర్ విభేదించి రేవంత్ రెడ్డి దగ్గర పోయిను. నువ్వు నీకున్న పేరు ఉద్యమకారుడు నువ్వై రేవంత్ రెడ్డి దగ్గర పక్కన ఉంటే నమ్మిరు. ఒక జాగ్ చైర్మన్ కోదండరాం ఒక మంచి వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి, అన్ని విధాలు నమ్మి అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి పక్కన ఉన్నాడు కాబట్టి మనం నమ్మొచ్చు అనుకున్న ఉద్యమకారులు కానీ ప్రజలు కానీ నమ్మి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టబెడితే ఈరోజు కోదండరాం ఎమ్మెల్సీ తీసుకొని సైలెంట్గా ఉండిపోయాడు. ఎంతమంది న్యాయం ఇది? ఒకసారి ఆయనకి ఇట్లా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈ తెలంగాణ ప్రజలందరినీ నమ్మించినావు కదా, నువ్వు ఆయన పక్కన పోయి, నువ్వు కానీ ఆకునూరి మురళి కానీ మీరిద్దరు పోయి మరి ఇలాంటి ఉద్యమకారులను ప్రజలను నమ్మించి రేవంత్ రెడ్డి పక్కన ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం రానికి మీరు గిట్లా ఒక కారకులేరు. అలాంటి మీరు ఈరోజు ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంటే, ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే ఎందుకు గొంతు వస్తలేదు మీకు? ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ప్రజలు వీళ్ళని ప్రశ్నిస్తారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీళ్ళని ఇట్లా అడ్డుకునే కాలం ఇట్లా వస్తుంది, నిలదీసే కాలం ఇట్లా వస్తుంది. తెలంగాణ ఉద్యమకారుల జెండానే మా ఎజెండా అన్నారు. అంటే నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ ఉద్యమకారుల కుటుంబాలే కవిత గారి సైన్యం కాబోతుంది అనుకోవచ్చా? 100% అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు కవితక్క రాజకీయంగా ఏంటంటే ఒక రాజకీయమే కాదు, ఈరోజు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. ఈరోజు చాలాసార్లు కవితక్క ఒక విషయాన్ని చెప్పింది. ఏమని? భౌగోళిక తెలంగాణ మాత్రమే సాధించుకోగలిగినాం, సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం. మా లక్ష్యం సామాజిక తెలంగాణ. ఒకటి, ఆ రోజు తెలంగాణ ఉద్యమకారులకు జరిగిన అన్యాయాన్ని నేను వాళ్ళకి న్యాయం చేస్తా. మా ఎజెండా ఉద్యమకారుల ఎజెండా అంటే ఉద్యమకారులను దగ్గర తీసుకొని కడుపులో పెట్టుకొని చదువుకుంటాము, వాళ్ళని కాపాడుకుంటాము, వాళ్ళ ఒక తల్లికి బిడ్డ దూరమైండు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మందికి వాళ్ళు మనిషిని కోల్పోయారు. ఒకటి సూటిగా చెప్పండి, ఉద్యమకారుల అజెండా అంటే ఏంటి, ఏమనుకోవచ్చు? ఖచ్చితంగా మేము ప్రతిదాని మీద, అన్యాయాల మీద ఇక్కడ ఖచ్చితంగా మా పోరాటాలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమం ఎట్లయితే జరిగిందో మరో ఉద్యమం ఇట్లా సామాజిక తెలంగాణ గురించి అనుకోవచ్చు, ఉద్యమకారుల గురించి అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్యమకారులకు ఆ రోజున్న టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఈ రోజున్న కాంగ్రెస్ గుట్ల ఉద్యమకారులకు న్యాయం చేస్తలేదు. ఏమన్నారు? పెన్షన్ ఇస్తామన్నారు కాంగ్రెస్
ప్రభుత్వం వస్తే పెన్షన్ ఇస్తామనో సంక్షేమ నిధి పెడతామన్నారు, తర్వాత 250 గజాల భూమి ఇస్తామన్నారు. అవును. ఎటువైనా ఇవన్నీ 2.5 ఏళ్ళు దాదాపుగా 2 సంవత్సరాలు గడిచిపోయింది కదా, ఉద్యమకారుల మాటే ఎత్తలేరు కదా. గతంలో కేసీఆర్ కూడా ఉద్యమకారులకి స్థలం విషయంలో హామీ ఇచ్చిన పరిస్థితి. ఎస్, మేము ఇప్పటి వరకు ఏం చెప్పినాం, కేసీఆర్ ఇట్లా ఉద్యమకారులకు న్యాయం చేయలేదు కాబట్టే ఉద్యమకారులు పక్కకు పోయారు కాబట్టే ఈరోజు ప్రభుత్వం పడిపోయింది. ఉద్యమకారులకు అక్కడికి వచ్చిన చాలా మందికి మనసుకు హత్తుకున్న మాట అంటే, నా ప్రకారం నేను అబ్జర్వ్ చేసినంత వరకు, ధర్మం అమరవీరుల పక్షాన ఉద్యమకారుల పక్షానే ఉంది అనే మాట. అంత మాట అంటే ధర్మం వీళ్ళ వైపే ఉంది అని అన్నారు అని అంటే, అమరవీరులకు కానీ ఇప్పుడున్న ఉద్యమకారులకు కానీ ఒకప్పుడు తెలంగాణ కోసం పోరాడిన ప్రతి ఒక్కరికి కానీ నిజానికి మనసుకు హత్తుకునే మాట అది. సో ఈ మాట గురించి ప్లస్ అక్క వాడిన పదజాలం గురించి మీ అభిప్రాయం? ఖచ్చితంగా ధర్మం ఉద్యమకారుల వైపే ఉంది. శ్రీకృష్ణుడు ధర్మం వైపు ఉన్నాడు. అంటే ధర్మం ఉద్యమకారుల వైపు ఉంది, శ్రీకృష్ణుడి స్థాయిలో కవితక్క ఉంది ఈరోజు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఇంకొక మాట ఇట్లా అన్నది, లాఠీ పడితే నా మీదే పడాలి, బుల్లెట్ వస్తే నన్ను దాటి వెళ్ళాలి, ఉద్యమకారులకు నేనున్నాను భరోసా ఇచ్చింది. నమ్ముతారు కవితక్కను, ఖచ్చితంగా కవితక్కను నమ్ముతారు. కవితక్క మాటలలో నిజాయితీ కనబడుతుంది, కవితక్క మాటలలో నమ్మకం కనబడుతుంది. ఆ నమ్మకం నిజాయితీ కనబడుతుంది. కాబట్టి ఉద్యమకారులు ఇవాళ కళ్యాణ మండపం మొత్తం నిండిపోయిందంటే కారణం ఏంది? కేవలం ఒక్క పిలుపుతోని ఇవాళ ఆర్టీసీ కళ్యాణ మండపం మొత్తం నిండిపోయింది. అంటే కవితక్క మీద నమ్మకం. ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా, తెలంగాణ రాష్ట్రానికి మరో మమతా బెనర్జీ, మరో జయలలిత కాబోతున్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అలాంటి నాయకురాలు ఈ రాష్ట్రానికి ఇట్లా అవసరం. ఎందుకంటే ఎవరు చూసినా, మీ అందరూ తెలుసు, ఏ రాజకీయ పార్టీ చూసినా కొందరికే న్యాయం చేస్తుంది, సామాజిక న్యాయం మాత్రం చేస్తలేదు. కానీ ఇప్పుడు ఆమె జాగృతిలా సామాజిక న్యాయమైన పదవులు ఉన్నాయి. ఈరోజు సామాజిక న్యాయం చేసింది ఆమె. ఇప్పుడున్న సంస్థలు ఇట్లా సామాజిక న్యాయం చేసింది. ప్రతి ఒక్క కుల మతం అందరికీ, ఇక్కడ వీళ్ళు వాళ్ళు అనకుండా ప్రతి ఒక్కరి పదవులు ఉన్నాయి. అలాంటి ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతోని, అంటే ఈ తెలంగాణ మీద అవగాహన ఉన్నటువంటి నాయకురాలు. దాదాపు తెలంగాణ జాగృతి 2006 స్థాపించినటువంటి సంస్థ. అంటే దాదాపు 20 సంవత్సరాల నుండి ఒక స్వచ్ఛంద సంస్థ నడిపిస్తుంది. అంటే మామూలు విషయం. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్తో పాటు సమాంతరంగా ఉద్యమం చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి. ఒక ఇండిపెండెంట్ సంస్థగా ఆ రోజు కూడా మీ అందరూ తెలుసు, ఆ సంస్థగా అధ్యక్షురాలుగా చేసినటువంటి ఘనత కవితక్క గారు. కవితక్కను ఈ రాష్ట్రం నమ్ముతుంది, ఖచ్చితంగా నమ్ముతుంది. ఇప్పుడు హడావిడిగా పార్టీ పెట్టాలన్న ఆలోచన ఉన్నట్టయితే ఆమెను ఏ రోజైతే సస్పెండ్ చేసిరో ఆ రోజు పార్టీ పెట్టేది. రైట్. కానీ ఆమె ఆలోచన పార్టీ కాదు. ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయగలుగుతా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది, ఆ సమస్యకు పరిష్కారం ఏంది అనే ఒక కోణంలో ఈ రాష్ట్రం మూలల 33 జిల్లాలు తిరగని కార్యక్రమం పెట్టిందే జాగృతి జనం బాట. ఆల్మోస్ట్ దాదాపు 20 జిల్లాలు అయిపోయినాయి. అందులో చాలా సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలకు పరిష్కారం వచ్చింది. గవర్నమెంట్ను డిమాండ్ చేసింది. అవసరమని కూడా పోరాటాలు చేస్తామనుకుని ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, అన్నీ చేస్తున్నాం. అంటే మా ఎజెండా ఏంది? ఇప్పుడు పోరాటాలతోనే మేము అభివృద్ధి సాధించుకుంటాం, మీరు కాదు అంటే మేము రోడ్ ఎక్కుతాం. న్యాయమైన అభివృద్ధిని కోరుతున్నాం, న్యాయమైన కోరికలు ఇవ్వండి. కాబట్టి ఖచ్చితంగా కవితక్క ప్రజల పక్షాన యాదగిరి గారు, నేను ఒక రాజకీయ శక్తి అని చెప్పటమే కాదు, ఆ శక్తి ఏ లెవెల్లో పనిచేస్తుంది, ఒక మహిళ అని కూడా కాకుండా అందరికంటే చాలా యాక్టివ్గా, నిర్విరామంగా ప్రజల కోసం సేవ చేస్తూ కూడా ఈరోజు తనకు తాను నేను గాయపడ్డ సింహాన్ని అన్నారు. 100% సో సుఖ దుఃఖాల్ని ఎట్లా సమానంగా చూస్తారు? తన ప్రవర్తనలో మీకు ఈ కార్నర్లో ఒక స్పెషాలిటీ అంటే ఏం కనిపిస్తుంది? కవితక్క ఒక అలుపెరిగిన నాయకురాలు. పోరాటాలు ఆమె కొత్త కాదు. ఆమె ఒక మాట అన్నది, మీరు బయట ఉండి బాధపడ్డరు, నేను లోపల ఉండి బాధపడ్డా. నిజంగా
ఆమె పోరాటం ఎట్లుంటుందంటే మేడం, ఆమె దగ్గరుండి దగ్గరగా చూసిన వాళ్ళం. రాత్రి 3 గంటల వరకు 2 గంటల వరకు పనిచేసి మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు రెడీ ప్రోగ్రాం పోదామా అన్న రోజులు చాలా ఉన్నాయి మాకు. మేము లేవలేం. మేము లేవక ముందుకే ఆమె లేచి ప్రోగ్రామ్ రెడీ అయ్యారా అక్క, ఈ టైం ఏందక్క, రాత్రి 2 అయింది 3 అయిందని, ప్రోగ్రామ్ నథింగ్ డూయింగ్ అంటే ఆమెకు ఒక డెడికేషన్, ఆమెకు సంకల్పం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన రాష్ట్రం, మన అభివృద్ధి, మన ప్రజలు అనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నాయకురాలు కవితక్క. ఆమె పోరాటాలు అసలు నిజంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి అసలు ఏంది ఈమె నిజంగా ఈమె మహిళ కాదు, ఒక శక్తి, ఒక ఉక్కు మనిషి. కవితక్క అంటే ఉక్కు మనిషి. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉక్కు మహిళ కవితక్క. ఖచ్చితంగా చెప్పగలుగుతా. నేను చెప్తున్నా కదా, ఈ రాష్ట్రానికి మమతా బెనర్జీ, జయలలిత లాంటి పెద్ద నాయకురాలు కవితక్క కాబోతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి మేడం, ఏ నాయకురాలైనా అంత దమ్ముగా నేను ఈ రాష్ట్రానికి సీఎం అవుతా అని చెప్పిన నాయకుడు ఉండా చెప్పండి? ఒక మహిళ ఉండి ఈ రాష్ట్రానికి సీఎం అవుతా, నేను ముఖ్యమంత్రి అయితా ఈ రాష్ట్రానికి చెప్పినటువంటి ఘనత కవితక్క గారిది. అంటే ఆమె సంకల్పం, ఆమె పట్టుదల, ఆమె మనస్తత్వం, ఆమె నిజంగా నిరంతరం కృషి అట్లే ఉంటుంది. ఆమె నిజంగా పార్టీ పెట్టాలనుకుంటే ఆమెను ఏ రోజైతే సస్పెండ్ చేసిర్రో ఇమ్మీడియట్లీ అదే రోజు వచ్చి పార్టీ పెట్టేది. కానీ పార్టీ పెట్టలే. ఈ రాష్ట్రం మొత్తం చదవాలనుకుంది, ఈ రాష్ట్రం మొత్తం చూడాలనుకుంది, ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏందో తెలుసుకున్న తర్వాతనే అసలు ఇక్కడ ఇంతకుముందు చెప్పిర్రు 50 కమిటీలు వేసింది మేడం. మా జాగృతిలో 50 కమిటీలు వేసింది. ఒక్కొక్క వింగుకు 3 నుండి 5, 10 మందిని వేసింది. దాన్ని పూర్తి అధ్యయనం చేసిరండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రెవెన్యూ కమిటీకి అధ్యక్షుడిని. ఈ రాష్ట్రంలో రెవెన్యూ ఎట్లుంది, రెవెన్యూ పరిస్థితి ఏంది, గత ప్రభుత్వాల పరిస్థితి ఏంది, అంతకుముందున్న పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితి, రేపు ఎట్లుండాలి, ఇట్లాంటి వాళ్ళ మీద దాని మీద అధ్యయనం చేపిస్తుంది. ప్రతి దాని మీద, వింగ్ మీద, ప్రతి సెక్టార్ మీద. ఇట్లాంటి ఆలోచన ఎవరుకుంటుంది మేడం? నిజంగా పార్టీ పెట్టాలంటే ఇప్పుడు ఎంతో మందిని మీరు చూసారు, ఇక పేర్లు టకా వచ్చారు, పార్టీ అనౌన్స్ చేసి పోయారు, కాలగర్భంలో కలిసిపోయినాయి. అంతే, పార్టీ మారిండ్రు, పార్టీలు పెట్టిరు, పోయినాయి, వచ్చినాయి. అంత ఈజీగా పార్టీ పెట్టిన నాయకురాలు కాదు కవితక్క. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ఆచరణ ఎట్లా ఉంటది, ఎంత పగడ్బందీగా ప్లానింగ్ ఉంటది అనేది. అంతే, ఖచ్చితంగా మా పార్టీల సామాజిక న్యాయం, ముఖ్యంగా ఖచ్చితంగా సామాజిక న్యాయం జరుగుతలేదు. ఆమె చాలాసార్లు చెప్పింది, భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలే. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తుంది ఈ జాగృతి సంస్థ. అదేవిధంగా ఉద్యమకారుల ఆకాంక్షను, ఉద్యమకారులను కడుపులో పెట్టుకుని కాపాడుకునే లక్ష్యంగా, దిశగా పనిచేస్తుంది మా పార్టీ. పేద ప్రజల గురించి వస్తున్నటువంటి పార్టీ, మహిళల గురించి వస్తున్నటువంటి పార్టీ, సామాజిక న్యాయం లక్ష్యంగా వస్తున్నటువంటి పార్టీ జాగృతి పార్టీ. ప్రభుత్వం పరంగా రావాల్సిన లబ్ధి చేకూరనప్పుడు ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారు ప్రజలు. అది ఎక్కడైనా జరిగేదే, ఏ ప్రభుత్వమైనా ఉన్నా కూడా, ఏ రాష్ట్రాల్లో అయినా ఇదే జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఏది జరగకుండా ప్రతిపక్షం దగ్గర మొరబెట్టుకున్నాడు. ప్రతిపక్షంలో ప్రముఖులు ఉన్నారు, మాజీ సీఎం కేసీఆర్ దగ్గర నుంచి పెద్ద పెద్ద ప్రముఖులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కాకుండా కవితక్క దగ్గరికి వస్తున్నారు అనే మాట నేను విన్నా. అసలు అంటే జనం టర్న్ తీసుకున్నారు. ప్రతిపక్షంగా, రాజకీయంగా, స్టేట్లో ఒకటి చెప్పుకోవాలంటే కవిత గారే ఫస్ట్ ప్రయారిటీ మనం చెప్పుకోవాలంటే అని ఫీల్ అవుతున్నారు. ఎస్ మేడం, ఖచ్చితంగా. ఈరోజు మీకు తెలుసు మేడం, ప్రతిపక్ష పార్టీ పాత్ర నిర్వహిస్తలేదు. ఇది 100% నేను చెప్పగలుగుతాను. ఈరోజు ప్రతిపక్షం అంటే కవితక్కనే కనబడుతుంది, ఆల్టర్నేట్ లీడర్ కవితక్కనే కనబడుతుంది కాంగ్రెస్కు తప్ప వేరే పార్టీకి పోతలేదు. ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు కనబడతలేరు. వాళ్ళు ఏ రోజుకి ఇట్లా ప్రశ్నిస్తలేరు, ఇట్లా ప్రభుత్వం మీద ప్రశ్నిస్తలేరు. కాబట్టి కేవలం కవితక్క మాత్రమే ప్రశ్నించగలది, కవితక్కతో మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది అనే నమ్మకంతో కవితక్క ఇంటి ముందల మీరు రెగ్యులర్ చూడండి, ఆ ఆఫీస్ దగ్గర 100,000 జనాలు వాళ్ళ సమస్యల గురించి వస్తారు. ఫిబ్రవరి 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అయితే ఉన్నాయి.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ వినిపించిండ్రు. అవును. సో ఆ డిమాండ్స్ గురించి మీరు చెప్పండి. అంటే ఎవి ప్రముఖంగా ప్రధానంగా మీరు డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ప్రధానంగా ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటలను ఈ బడ్జెట్లో పెట్టాలి. 25,000 పెన్షన్ ఇస్తున్నావు కదా, నువ్వు ప్రభుత్వం రాకముందుకు 25,000 ఇవ్వాలి, ఈ బడ్జెట్లో పెట్టాలి. సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు, అది చెయ్యాలి. 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు, అది చెయ్యాలి. ఇవన్నీ ఈ 26 తారీఖు నాడు బడ్జెట్లో పెట్టాలనేది మా ప్రధాన డిమాండ్, జాగృతి డిమాండ్. లేకపోతే పోరాటాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. నిరుద్యోగులు ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. నిరుద్యోగులకు సంబంధించి మీ తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతాం. మొన్న మీరు ఇట్లా చూసారు, బ్యాక్లాగ్ పోస్టుల ఇట్లా అక్క ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన జాగృతి ఉంటుంది, కవితకు ఉంటుంది, వాళ్ళకి సపోర్ట్గా అండదండలు ఇట్లా మేము ఇస్తాం. ఎస్, యాదగిరి గారు మీరు ఫస్ట్లో చెప్పినట్లు సమస్యలన్నీ తెలుసుకున్నాకే మనం ఒక పూర్తి స్థాయిలో పార్టీ అయినా గుర్తైనా ముందుకు వెళ్ళాలి అని అనుకున్నారు. అది చాలా మంచి విషయం. అనుకున్న దాదాపు పూర్తిగా వచ్చింది. జనం సమస్యలు ఎక్కడెక్కడ ఎట్లాంటివి ఉన్నాయి, ముఖ్యంగా ఉద్యమకారుల పక్షాన మనం నిలబడాల్సిన అవసరం ఉంది అని. సో పార్టీ ఎప్పుడు పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం ఉంది? ఎన్ని రోజుల్లో? జాగృతికి సంబంధించి ఒక పార్టీ గుర్తు, వీటికి సంబంధించి ఎన్ని రోజుల్లో మేము న్యూస్ వినబోతున్నాం? అతి త్వరలోనే న్యూస్ వింటారు మేడం. పార్టీ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అనేది ఇక్కడి ప్రజల గుండె చప్పు. తెలంగాణ అనేది తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారత రాష్ట్ర సమితి ఎప్పుడైపోయిందో అది కుప్పగూలిపోయింది, ఆ సంస్థని పోయింది. తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్ ఇక్కడ ప్రజలకు. ఆ సెంటిమెంట్ను తీసేసి విడదీసిరు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ను విడదీసి నష్టపోయినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అలాంటి తెలంగాణ అనే చప్పుడిని, గుండె చప్పుడిని మేము తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి వస్తాం. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ పదంతోనే మా రాజకీయ పార్టీ ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొకటి మేడం, మా పార్టీ, నేను ఇంతకు ముందు ఇట్లా చెప్పిన, మా పార్టీ ముఖ్య ఉద్దేశం అభివృద్ధి, సామాజిక న్యాయం, ఉద్యమకారులకు ఆకాంక్ష. ఏదైతే ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ బంగారు తెలంగాణలో మేము బాగుపడతాం, మా జీవితాలు బాగుపడతాయి, ఈ సమైక్యాంధ్రప్రదేశ్లో మేము నష్టపోయిందంతా, మేము కోల్పోయిందంతా మాకు వస్తుంది అని ఎంతో ఆశతోని కొట్లాడి చనిపోయిన అమరవీరుల కుటుంబాలకి ఇట్లా న్యాయం చేయలేని పరిస్థితి మేడం. ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వాళ్ళు ఎవరి గురించి కొట్లాడు? అమరవీరుల కుటుంబాలు 2 ప్రభుత్వాలని నమ్మినే, 2 ప్రభుత్వాల నుంచి వాళ్ళకు ఏ మాత్రం చలనం లేదు అటు నుంచి. ఇప్పుడు జాగృతి అధ్యక్షురాలకి కూడా అమరవీరుల కుటుంబాలు దగ్గరగా వచ్చినాయి, తమ గోడు వెళ్ళబోసుకుంటున్నాయి. సో ఖచ్చితంగా వాళ్ళకంటూ త్వరలో వాళ్ళ బాధలు తీరేలాగా మీ నుంచి ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా జరుగుతాయి మేడం. ఇంతకుముందే చెప్పినాం మేము. ఇవాళ ఒక యాప్ ప్రారంభోత్సవం చేసింది, ఇనాగ్రేషన్ చేసింది కవితక్క గారు, అమరవీరుల ఉద్యమకారుల యాప్ అని చెప్పేసి. అందులో మీరు ఇట్లా చూసుంటారు, ఉద్యమకారుల యాప్లో అందులో కనుక వీళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్లకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామని చెప్పేసి ఇట్లా ఇవాళ కవితక్క గారు ప్రకటించడం. అది నిజంగా మేడం, సామాన్యుడు ఇట్లా అందులో ఉద్యమకారులు చాలా మంది ఉద్యమం చేసిన వాళ్ళు వాళ్ళకి లేదు కదా మేడం. అట్లాంటి వాళ్ళకు ఉద్యమకారులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పిస్తా అని చెప్పింది మేడం. ఈరోజే ఒక శుభవార్త చెప్పింది, మీ అందరూ తెలుసు. అట్లాంటి ఇంకా చాలా వింటారు మేడం కవితక్క గారి ఆలోచన ప్రజల అభివృద్ధి, ప్రజల కోరిక, ప్రజాక్షేమమే ఆమె లక్ష్యం. ఆ దిశగానే తెలంగాణ జాగృతి పనిచేస్తుంది, కవితక్క గారు పనిచేస్తారు. కవితక్కను ఎస్పెషల్లీ ఈ రాష్ట్రంలో కవితక్క గారి నాయకత్వాన్ని కోరుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఏ నాయకునికి ఇట్లా ఆ క్వాలిటీస్ లేవు, కవితక్కకున్న క్వాలిటీస్ ఏ నాయకుని లేవు. అపారమైన నాలెడ్జ్ ఉంది, అన్నిటికంటే ఎక్కువ మంచి మనసు ఉంది ఆమెకు. ప్రజలేందో తెలుసు, ప్రజలకు ఏం కావాలనో తెలుసు, ఉద్యమకారులు ఏందో తెలుసు. ఇలా ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చింది, ఒక్కరి ఇట్లా ఉద్యమకారులను కనీసం కలుపుకపోలే. అట్లాంటిది ఇలా ఆత్మగౌరవ సభ అని పెడితే ఇంతమంది ఉద్యమకారులు వచ్చారు మేడం. వాళ్ళ గోడంతా వెళ్ళబోసుకురు. ఇలా మాకు ఆ ప్రభుత్వంలో జరగలే, ఈ ప్రభుత్వంలో జరగలే, ఏ ప్రభుత్వంలో జరగలే, అసలు ఎందుకు కొట్లాడిన తెలంగాణ గురించి అన్నారు. అట్లాంటి వాళ్ళని దగ్గర తీసుకొని మీకు నేనున్నా, నా పార్టీ నేను మీకు అండగా ఉంటామని చెప్పింది. నమ్ముతారు కవితక్క.
ఖచ్చితంగా నమ్ముతారు. నమ్ముతారు కాబట్టే ఈ రోజు సభ అంత సక్సెస్ఫుల్ గా అయింది. మీరు గెజ్జేరేని అవును. జనం వచ్చింది. చాలా సంతోషపడ్డాను. సో ఇదంతా కూడా ఒక హెడ్లైన్ అనే చెప్తున్నారు ఇప్పుడు మీ మాటల్లో. 100% ముందుంది సినిమా అంతా. 100% సినిమా ముందుంటది. ఈ 2 రాజకీయ పార్టీలకు, 2 కాదు 3 రాజకీయ పార్టీలకు చుక్కలు చూపిస్తాం మేడం, అది గ్యారంటీ. ఖచ్చితంగా ఈ 3 రాజకీయ పార్టీలకు ఆల్టర్నేటివ్ కవితక్కనే, జాగృతే. రేపు కవితక్క గారు ఎప్పుడు ఒక మాట అంటారు, ఈ రాష్ట్రానికి ఏదో ఒక రోజు నేను సీఎం అవుతాను. ఏదో రోజు కాదు, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతోని ఖచ్చితంగా నెక్స్ట్ సీఎంఏ, తొలి మహిళా సీఎం ఈ రాష్ట్రానికి కవితక్క కాబోతుంది. ఆ కోణంలో తెలంగాణ జాగృతి నాయకులు, శ్రేణులు ఇట్లా పనిచేస్తారు. ఆ నమ్మకం, ఆ భరోసా కవితక్క గారు నాయకులకు ఇస్తారు, ప్రజలకు ఇస్తారు. ప్రజలు నమ్ముతారు. రేపు ఖచ్చితంగా ఈ 2 ప్రభుత్వ, ఈ 3 రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయి కాబట్టి తెలంగాణ జాగృతి పట్టం కడతారు, కవితక్క గారు సీఎం అవుతారు, గ్యారంటీ. ఖచ్చితంగా ఈరోజు కవిత గారి మాటల్లో అయితే చాలా, అంటే తన ఫ్యూచర్ ప్లాన్ ఎట్లా ఉందనేది చాలా నీట్గా, చాలా క్లియర్గా, ప్రస్ఫుటంగా కనిపించింది. తన సైన్యం కూడా అట్లనే ఉన్నది. సో ఖచ్చితంగా ఇవి మీరు అన్నట్లు మేడం, కవితక్క మాట ఒక్కొక్క మాట చూటానే, ఒక్కొక్క మాట ఒక్కొక్క తూటానే. ఆ తూట ఏదో ఈ రేవంత్ రెడ్డి లాగా ఇంకా వేరే వేరే చిల్లర మల్లరగా ఉండయి తూటాలు. ఖచ్చితంగా పేలే తూటానే ఉంటుంది కవితక్క ఏదైతే చెప్తుందో చేసేదే చెప్తుంది, చెయ్యంది చెప్పది, చెప్పింది చేస్తుంది, గ్యారంటీ. ఎక్కడ భయపడదు, వెనకడుగు వేయదు. అందుకే నేను అన్నా, ఆమె ఉక్కు మహిళ, ఈ రాష్ట్రానికి ఉక్కు మహిళ కవితక్క. అసలు ఎవరికి భయపడే మనస్తత్వం కాదు, వెనకడుగు వేసే మనస్తత్వం కాదు. కాబట్టే ఈరోజు ఇంతమంది నాయకులు, ఇంతమంది ఉద్యమకారులు ఆమె వెంబడి ఉన్నారు. ఎస్, ఉండాలి. కవిత గారి వల్ల అయినా ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆదరణ పెరగాలని కూడా మా పల్లవి టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ యాదగిరి గారు. ఈరోజు అక్క మాట్లాడిన మాటలు ఏదైతే ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ సక్సెస్ మీద మీరు ఈరోజు మాకు టైం కేటాయించిందో దానికి సంబంధించి థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఈ రోజు ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఓన్లీ మా హెడ్లైన్స్ మాత్రమే. అసలు సినిమా ముందుంది. మా తదుపరి కార్యాచరణ కేవలం తెలంగాణ అమరవీరులు, తెలంగాణ వాదులు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళ జెండానే మా ఎజెండా అని అయితే చెప్పినారు. చూడాలి రాను రాను ఎట్లాంటి ఒక కాంపిటీషన్ అయితే టఫ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, కానీ ఎట్లాంటి కార్యాచరణ, దానివల్ల ప్రజలకు ఎంత మేలు జరుగుతుందనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. ఇది యాదగిరి సార్తో ఇవాళ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.